ఓం శ్రీ గురుభ్యో నమః. మంత్ర సాధన ఛానల్కి స్వాగతం. మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం అనేది జరుగుతుంది. నేను ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నది పైశాచిక యోగాల గురించి చెప్పబోతున్నాను. పైశాచిక యోగాలు అనేటువంటి పితృదోషం వలన మనకు రావడం అనేది జరుగుతుందన్నమాట. అయితే రెండు రకాల సిద్ధాంతాలు ఉంటాయి. ఒకటి సూర్యమాన సిద్ధాంతం, ఇది పురోహితులు చేస్తూ ఉంటారు, అలాగే చూస్తూ ఉంటారు అన్నమాట. వివాహాల విషయంలో కానీ అన్ని విషయాల్లో కానీ మనం సూర్యమాన సిద్ధాంతాన్ని చూస్తూ ఉంటారు. అలాగే చాంద్రమాన సిద్ధాంతం, ఇది తాంత్రికులు చూసేటువంటి పద్ధతి అన్నమాట. అయితే ఇప్పుడు నేను చెప్పబోతున్న తాంత్రిక సిద్ధాంతము చాంద్రమాన సిద్ధాంతం ప్రకారం చెప్తున్నాను. అయితే పైశాచిక యోగము అంటే అందరికీ తెలిసింది ఏంటంటే గొడవలు పెట్టుకోవడము, అలాగే ఉన్మాదము, అలాగే పిచ్చి. అంటే పిచ్చి కూడా ఒక రకంగా పైశాచిక యోగం కిందికే వస్తుందన్నమాట. కాబట్టి అతను పైశాచికంగా ప్రవర్తిస్తున్నాడు అని చెప్పేసి చెప్తూ ఉంటారు అన్నమాట. అయితే గ్రహగతుల రీత్యా లగ్నం నుంచి 12వ స్థానంలో వరకు ఎక్కడైనా సరే శుక్రగ్రహం కానీ, శనిగ్రహం కానీ, రాహుగ్రహం కానీ లగ్నాతు ద్వాదశ భావాల్లో ఎక్కడ ఉన్ననూ సరే ఇది ఒక పైశాచిక యోగం అన్నమాట. ఇది మొదటిది. అలాగే శుక్ర, శని, రాహు ఈ మూడు గ్రహాలు గనక ఏ రెండు గ్రహాలైనా ఇందులో అంటే శుక్ర, శని, రాహులో ఏ రెండు గ్రహాలైనా సరే 5వ స్థానంలో కనుక ఉన్నట్లయితే, అంటే శుక్ర శనులున్నా, శని రాహువులున్నా, శుక్ర రాహువులున్నా సరే దీన్ని 5వ స్థానంలో కనుక ఉంటే ఇది పైశాచిక యోగంగా చెప్తారు. అయితే ఈ రెండు యోగాల్లో కనుక చూసుకున్నట్లయితే సూర్యగ్రహం పాపగ్రహంగా మారి సూర్యగ్రహ పైశాచికత్వం అనేటువంటిది ఆ జాతకుని మీద పడుతుందన్నమాట. ఇది సూర్యగ్రహ పైశాచిక తత్వంగా ఉంటుందన్నమాట. కాబట్టి సూర్యగ్రహానికి సంబంధించి పైశాచిక యోగానికి శాంతి అనేటువంటిది చేయించుకోవాలి. అలాగే ఇంకొకటి చూసుకున్నట్లయితే జన్మకుండలిలో 4వ స్థానంలో కనుక కేతు ఉన్నట్లయితే, లగ్నాత్తు 4వ స్థానంలో కనుక కేతు ఉన్నట్టయితే ఆ జాతకుడు చంద్రగ్రహ పైశాచిక ప్రభావం కలిగి ఉంటాడన్నమాట. అంటే చంద్రగ్రహము ఏ విధంగా అయితే మానసిక వేదన అనేటువంటిది ఉంటుందో అలా అతడు మానసిక ఒత్తిడికి గురై ఆ విధంగా పైశాచికత్వం ప్రవర్తన అనేటువంటిది చంద్రగ్రహం వలన వస్తుందన్నమాట. దీనికి చంద్రగ్రహం యొక్క శాంతి అనేటువంటిది జరుపుకోవడం అనేటువంటిది ఉత్తమం. అలా పైశాచిక ప్రభావం అనేది వెళ్ళిపోతుందన్నమాట. ఇంకా మరొక విధానం చూసినట్లయితే బుధగ్రహము, కేతుగ్రహము కలిసి కనుక లగ్నంలో ఉన్నట్లయితే, లేదా బుధుడు కేతువు గనక ఒంటరిగా అయినా సరే ఉన్నట్లయితే, లగ్నంలో గనక ఉన్నట్లయితే ఇది కూడా పైశాచిక ప్రభావమే. బుధుడు కేతువు ఇందులో ఏ గ్రహమైనా సరే లగ్నంలో ఉన్నా, బుధుడు కేతువు కలిసి ఉన్నా అలాగే దీని పైశాచిక ప్రభావంగా మనం చెప్పాలి. అలాగే అష్టమ స్థానంలో గనక కుజగ్రహం ఉంటే కుజగ్రహ పైశాచిక ప్రభావం కలిగి ఉంటాడు. అతడు చాలా మొండివాడిగా ఉంటాడు. అంటే అష్టమ స్థానంలో కనుక ఉన్నట్లయితే కుజగ్రహ ప్రభావం పైశాచిక ప్రభావం కలిగి ఉంటాడు ఖచ్చితంగా. అంటే ఒంటరిగా ఉన్న బుధుడు కేతువు, లేదా అష్టమ స్థానంలో బుధుడు కేతువు ఉన్నా, అలాగే అష్టమ స్థానంలో కుజుడు ఉన్నా సరే కుజగ్రహ పైశాచిక ప్రభావం కలిగి ఉంటాడన్నమాట. అతనికి కుజగ్రహ పైశాచిక ప్రభావానికి శాంతి అనేటువంటిది చేయాల్సి ఉంటుందన్నమాట. అప్పుడు మాత్రమే శాంతి అనేటువంటిది వస్తుంది. అతను గొడవలు పెట్టుకోవడం, పిచ్చి ఉన్మాదమై తగ్గడానికి అవకాశం ఉంటుంది. అలాగే మనం చూసుకున్నట్లయితే 3వ స్థానంలో కనుక చంద్రుడు ఉన్నట్లయితే, లగ్నాత్తు 3వ స్థానంలో అలాగే ఉన్నట్టయితే ఇది కూడా ఒక పైశాచిక యోగము. అలాగే లగ్నాత్తు 6వ స్థానంలో కనుక కుజగ్రహం ఉన్నట్లయితే, అంటే కుజగ్రహం 6వ స్థానంలో ఉన్న, చంద్రుడు కూడా 6వ స్థానంలో ఉన్న, 3వ స్థానంలో ఉన్న అతనికి కుజగ్రహ ప్రభావమే ఉంటుందన్నమాట. అంటే కుజగ్రహ పైశాచిక ప్రభావం అనేటువంటిది ఉంటుందన్నమాట. దీనివల్ల ఏమవుతుందని చాలామంది అడుగుతూ ఉంటారు. కానీ ఏంటంటే పైశాచిక ప్రభావం అనేటువంటిది ఇంట్లో వాళ్ళ మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది. అంటే కుటుంబం రీత్యా ఇతడు బయటికి వెళ్తే మాత్రం ప్రశాంతంగానే ఉంటాడు. అంటే ఇంటి బయటికి వెళ్ళినట్లయితే సమాజంలో అందరితో ప్రశాంతంగానే ఉంటాడు. కానీ ఇంటికి వచ్చిన తర్వాత మాత్రం ఉన్మాదంగా, పిచ్చిగా ప్రవర్తిస్తూ, గొడవలు పెడుతూ, కొట్లాటలు, ఇంట్లో చీటికి మాటికి వివాదాలు రావడము అనేటువంటివి పైశాచిక ప్రభావం వలన వస్తాయన్నమాట. ఇది పితృదోషం. అంటే గృహంలో గనక వివాదాలు ఊరికే జరుగుతూ ఉన్నా, సాధారణంగా ఇట్లాంటివి జరుగుతున్నప్పుడు పైశాచిక యోగ ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే పితృదోషానికి కూడా మన శాంతి జరుపుకున్న తర్వాత కూడా కొంత గ్రహ ప్రభావం అనేటువంటిది ఉంటుందన్నమాట మనిషి మీద. అది పైశాచిక యోగం వలన వచ్చేటువంటిది. అయితే పితృదోషానికి శాంతి జరిపిన తర్వాత కూడా పైశాచిక యోగాన్ని కనుక జరుపుకున్నట్లయితే, శాంతి కనుక జరిపినట్లయితే బుద్ధి కూడా సంపూర్ణంగా మారడానికి అవకాశం ఉంటుందన్నమాట. లేని పక్షంలో మాత్రం పితృదోషం యొక్క సంపూర్ణమైనటువంటి ప్రభావం అనేటువంటిది జనాలందరి మీద, అంటే ఆ ఇంట్లో ఉన్నటువంటి ఎంతమంది అయితే ఆ ఇంట్లో కుటుంబంలో ఉన్న జనాలు ఉంటారో అందరి మీద కూడా పడుతూ ఉంటుంది. ఒకరితో ఒకరు వివాదాలు పెట్టుకోవడం ఇటువంటివి జరుగుతూ ఉంటాయి.
అలాగే ఇంకా ఈ పైశాచిక యోగం వలన కూడా పిశాచాలు కూడా వెంటబడము అనేటువంటివి జరుగుతూ ఉంటాయి. అలాగే పిశాచాలు రాత్రిపూట అర్ధరాత్రి పూట ఏంటంటే మన మీదికి వచ్చి కూర్చున్నట్టుగా, వచ్చి తల మీద చెయ్యి పెట్టి కూర్చున్నట్టుగా ఈ విధంగా జరుగుతూ ఉంటాయన్నమాట. ఇది సాధారణంగా జరుగుతూ ఉంటుందన్నమాట. ఎందుకంటే పితృగ్రహ ప్రభావం వలన ఇటువంటి పైశాచిక అంటే ఆత్మలు, దయ్యాలు, భూతాలు తొందరగా మనకు అట్రాక్ట్ అవ్వడము. అంటే అట్రాక్ట్ అవ్వడము అంటే అదేదో మంచి కోసం అట్రాక్ట్ అవ్వడం కాదు, చెడు కోసం మాత్రమే అట్రాక్ట్ అవుతూ ఉంటాయన్నమాట. ఆ చెడు అనేటువంటిది రాత్రిపూట అర్ధరాత్రి పూట ఏంటంటే మనిషి మీద, గొంతు మీద చెయ్యి పెట్టడము, ఛాతి మీద కూర్చోవడము ఇటువంటివి జరుగుతూ ఉంటాయన్నమాట. ఇలాంటివి జరిగినట్లయితే పైశాచిక ప్రభావము అలాగే పితృదోషం ఉన్నట్టుగా మీరందరూ కూడా గుర్తించాలి. ఇంతవరకు అయితే ఎక్కడ కూడా యూట్యూబ్లో ఎవరు కూడా పైశాచిక ప్రభావాల గురించి చెప్పినటువంటి వారు లేరు. కాబట్టి మీరు తెలుసుకోండి. అలాగే మీకు ఉన్నట్లయితే దానికి సంబంధించినటువంటి శాంతి అనేటువంటిది చేయించుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. స్వస్తి. ఓం శ్రీ గురుభ్యో నమః. మంత్ర సాధన ఛానల్కి స్వాగతం. మరోసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే